హలో ఆరా మామ పార్కులో ఉన్నారా? బ్లాక్ పింక్ బాగుంది మామ. అవునా నీకే తెలుసురా? అంటే నీకు ఓకే అంటే నాకు ఓకే అనుకో. హలో ఏంట్రా సడన్గా రెడీ వాసి మాట్లాడుతున్నావు? ఓహో ఓహో మీరా? అంటే మా ఫ్రెండ్ అండి. ఏం ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే తెలీదా? అదే అమ్మాయి బాగుందంటే బాగుంది అంటున్నా. అరే కట్ కట్ అయిందండి, సారీ ఇప్పుడే కట్ అయిందండి. ఏం ఉత్సాహం అండి? పరిమాణ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఏదో కథలు ఏందండి నాకు అర్థం కాదు. సరే మాట్లాడలే అనుకోండి, మీ గురించి పొగిడే తప్పేముంది? అమ్మాయి గురించి పొగిడితే బాగున్నారు, అందంగా ఉన్నారు, హ్యాండ్సమ్ ఉన్నారు, తప్పేముంది చెప్పండి? నీ అబద్ధాలే, ఆమె నువ్వు, నీ నవ్వు, ప్రేమ, ఆప్యాయత అన్ని అబద్ధాలండి. పొగిడితే అమ్మాయిని పొగడం తప్ప దేవుడు సర్ప్రైజ్ సృష్టించడం అది ఏందంటారు కదా సంథింగ్. పెయింటింగ్ మీరు పెయింటింగ్ ఎలా అక్కడ బాగుంది, అది బాగుంది, అలా కళ్ళు ముక్కు పెదాలు సంథింగ్ అన్ని పొగుడుతాం. అబ్బాయిలు అన్న పొగడుకుని ఉంటారా? అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. ఏమైనా నేను మీకు హద్దు తగ్గి పొడిగితే మీకు కోపడాలా? నేను పై పైన కదా పొగిడింది, ఇంకా లోపల కూడా పొగడలేదు. తప్పేముంది చెప్పండి? తప్పు ఉంది. ఏముంది తప్పు? లవర్ ఉన్నాడా? ఉన్నాడు. పేరెందుకు? లవర్ పేరు కనుకోవడం తప్ప నేనెందుకు చెప్పాలి నీకు? అరే చెప్పాలండి. చెప్పానండి. సరే కానీ మా ఇంట్లో బంగారం మా అమ్మ చూపిస్తే కొంచెం ఆనందపడుతుందని. మాట అన్నాడు సరాడు. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. I am also aware of Prime and Netflix and not even downloaded one movie of Jackie Chan sir. ఫేస్ కి నవ్వే అందం తెలుసా? బాదికా రస్యం రియల్లీ చాణక్యం అమాయక మిర్కించం. అరే just ఒకసారి ఇట్లా ఫేస్ get the hell and heavens. చూపా నెక్స్ట్ లెవెల్ తెలుసా? కొన్ని అమ్మాయికి ఒక్కటే పాటు ఉండదు కానీ మీరు అన్ని దేవుడు ఎలా సపరేట్ సృష్టించి ఉండాలి తెలుసా మీకు? అరే బిస్కెట్లా తింటా అండి, ఉంటే ఆకలి అవుతుంది. పొద్దు నుంచి ఏం తెలియదు తెలుసా నేను? చీ అంటే ఎంత దరిద్రం ఉన్నాను నేను. నా కోసం అమ్మాయి బయట క్యూ కడుతున్నా తెలుసా మీకు? చూసుకోండి. నువ్వేమన్నా అమూల్ బేబీ అనుకుంటావేంట్రా? అమ్మాయిలందరూ నన్ను చేసుకొని వెంట పట్టడానికి. అంటే వాళ్ళు నాకు నచ్చలేదండి సంథింగ్. అంటే వాళ్ళలో నాకేమి నచ్చలేదు, మీలో నచ్చినాయి. మీ ముక్కంట, మీ చెవంట అలా ఉంటాయి కదా కొన్ని. ఇది ఎక్కడ కొన్నారు? అంటే మా అమ్మాయికి తీసుకెళ్దామని, బాగుంటది కదా. తీసుకెళ్ళాలంటే నన్ను అడగనక్కర్లే, షాప్ కి వెళ్తే వాళ్ళే ఇస్తారు. ఓహో రైట్ రైట్. శాడీ ఎక్కడ కొన్నారు? షాప్ లో. నేను 10 సార్లు షాప్ లో తిరగాను కానీ మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాండి. ఇవన్నీ ఒకటే చూపిస్తాం మా అమ్మకి. దాంతో నాకు ఎట్లా పెళ్లి చేసుకోవాలని కొంచెం ఆతృత ఉంది. మిమ్మల్ని చేసుకుని వేరే వాళ్ళు వద్దండి. అలా వేరే వాళ్ళని చూసుకుని పడితే మిమ్మల్ని వచ్చి ఎందుకు ఇక్కడ మాట్లాడతా. పెళ్లి చేసుకున్నాం, ఒక 10, 20, 30 సంథింగ్ కనేసి పాడేద్దాం అంతే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పిల్లలు అంటే ఇష్టం లేదా? చెప్పండి, ఇష్టం లేదా? నాకు లవర్ ఉన్నారండి. అరే లవ్వర్తో నాకేంది చెప్పండి? నాకు కావాల్సింది మీ పెళ్లి. నేను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటా అంటున్నా నేను. నాకు లవర్ ఉన్నాడు. షడమ్మా జీవితం. నేను అది కాదమ్మా, లవ్వర్ వద్దు, నాకు లవ్ వద్దు. ఆ లవ్వులు, ఆ ముద్దులు, ఆ చేసి తర్వాత ఏడవాళ్ళు మనకు వద్దు. డేటు పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కదాం, సంసారం పెడదాం. నా లవర్ నన్ను ఊరుకోలేండి. మంచి పెద్ద ఇల్లు ఉంది, ఒక అమ్మాయి వచ్చి పెడతా అందులో. అది మీరే రాండి, నా ఇల్లు కూడా కొంచెం కల వస్తుంది ఇంత అందమైన అమ్మాయి వస్తే. నాకు వద్దు. ఏంటొద్దు? ఆడెవడు కొట్టంగాడు, నేను మాట్లాడతా. మంచిగా మాట్లాడండి. కొంచెం మంచిగా అంటే నన్ను చూసిన అడ్జస్ట్మెంట్ మీ ఫోన్ కూడా కింద పడేసినారు. అదే నా అందమే ప్రాబ్లం అంటే తెలుసా? నిన్ను నువ్వు పొగుడుకోకు, గలీజ్ ఉంటాను. నన్ను నేను పొగకుండా కుక్క పొగుడుతుంది. నన్ను నాకు అర్థం కాదు. చెప్పు, నన్ను నేనే పొగడాలా? మిమ్మల్ని అంటే అమ్మాయిలు కుక్కలేని నక్కలైనా పొగుడతాయి, మాకెవరు పొగడరు, మమ్మల్ని ఏమో పొగడాలా అట్లా. నాకు లవర్ ఉన్నారండి, నన్ను వెతికించకండి ప్లీజ్. నేను లవ్ చేస్తా అంటలేనమ్మా, పెళ్లి అంటున్నా. అర్థమవుతుందా? పెళ్లి అంటే తెలుసా? పెళ్లి అంటే తెలుసా? ఒక కుటుంబం కలిసి
అది మంచి సాడేసి వానికి మంచిగా పంచగట్టి కూర్చోబెట్టి ఆ తల విన ఆకుపక్క ఈ తల విన ఒక ఆకుపక్క పెట్టి ఒక పుస్తకాలు కట్టి 7 అడుగులు ఆ మంట కింద నడిచి సంథింగ్ అలా అవన్నీ చేసిన తర్వాత అలా అవన్నీ చేసే అవతల సంకటం ఆగిపోవాలని. కానీ తప్పదు పెళ్లి చేసుకోకుండా. అది అంటే నమ్మకం లేదా? సరే కానీ మన ఇంటికి వెళ్దాం. మా అమ్మ చూపిస్తా అండి. ఒక నాకు గంట. ఇంట్రెస్ట్ లేదండి. నా కాలేజీలో ఎవరు ఉన్నాడు, వాళ్ళని పెళ్లి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంత. లవర్ ఉన్నాడు, అన్న పెళ్లి చేసుకుంటాను. అంటే ఫోన్ ఇవ్వండి ఒకసారి. ఎందుకు ఇవ్వాలి? అరే మీ లవర్ ఉంటాను కదా చూద్దామని ఒకసారి అడుగుతున్నా, ఫోన్ ఇవ్వండి. నేను ఇవ్వను. అంటే ఏంటండి లవర్ ఉన్నా అంటున్నాడు, ఫోన్ ఇవ్వమంటున్నాడు, మీకు నిజంగా లవర్ లేరు కదా? ఉన్నాడు. ఎవరు అయినా మీరు ఎవరు పడతారులేండి, నేను ఇంత గెలుకుతున్నా నాకే పడతలేదు. మరి నేను పులిహోర కింగ్ తెలుసా, వాళ్ళే పడరు. మంచి ఆటగాని నేను తెలుసా, దేశ ఆటగాని నేను. ఆశాన్ని తీసుకొచ్చేసాం. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. నాకే పడతలేరు. నిజంగా దేశ ఆటగాని తెలుసా నేను. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే చదువుకోండి. అంతగా నవ్వగాలి మీ నవ్వు చూసి నేను నా గుండె ఆగుతలేదు, ఇంటికి పిలుచుకోవాలి నాకు. మంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అమ్మ బాబాయ్ ఏడుపు వస్తుందా? ఆ కళ్ళ నుంచి నీళ్ళు రాకుండా నేను చూసుకుంటా జీవితాంతం. నాకు వద్దు. అరే నిజం చూసా అండి. అరే ఒక్కసారి ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఏడవట్లేదు. ఓహో నేను వదిలేస్తానా? నేను వదిలేనండి. బాబాయ్ చేసే అలాంటి అంత దుర్మార్గుని కాదు నేను. నాకే వద్దు నువ్వు. అంటే నేను వద్దా? అంటే నా లవ్ వద్దా? అసలు నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు. నచ్చలేదా? నేను నచ్చలేదని చెప్పలేదు, కానీ నాకు ఎవరు ఉన్నారు. నచ్చలేదు అసలు ఇది చాలా నాకు నచ్చలేదని చెప్పానంటే అయిపోయాగా. ఆ సందు నాకు ఇంత ఉన్నా నేను దాంట్లో చదువు దురిపోతా సార్. ఇట్లా దురిపోతా నేను కుక్క నక్కకంటే డేంజర్ తెలుసా. అవి నేను కలిసి వదిలేస్తాయి, నేను కలిసి కూడా దాన్ని మళ్ళీ పట్టుకుంటా. అది నేను రియల్ అండి. అవిడేంది కుక్కతో నక్కతో పోల్చుకుంటా అనుకుంటారా? మనుషులు కంటే అవే బెస్ట్. అది ఒకసారి బిస్కెట్ వేస్తే జీవితాంతం పడి ఉంటాయి. మీరున్నారు ఎన్ని బిస్కెట్లు వేసినా ఒకసారి కూడా పడతలేరు. అది దానికి 10 బిస్కెట్లు వేస్తే 10 సంవత్సరాలు ఉంటాయి. ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? నాకు లేదు. అరే నేను తెప్పిస్తాను ఇంట్రెస్ట్. ఒక్క 5 మినిట్స్ మా ఇంటికి వస్తే నాతో ఇంట్రెస్ట్ అలా వస్తుంది తెలుసా. నేను చెప్తున్నా కదా, ఎవరున్నారండి? నాకు లవ్వర్తో అవసరం లేదండి, నాకు కావాల్సిన పెళ్ళి. నాకు వాళ్ళు ఉన్నారు, నాకు ఎవరు అవసరం లేదు. ఎవరున్నారు? నా లవర్. ఒక్కసారి మా ఇంటికి నేను రాను. ప్లీజ్ ఒక్కసారి జస్ట్ అలా వచ్చి ఇలా అంతే అలా. ఎందుకంటే మా అమ్మ ఒక దేవత ఇంటికి వచ్చింది కదా అని కొంచెం ఆనందపడతాది. ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నాకు ఇంట్రెస్ట్ లేదండి. అరే బా గోపాల్ ఎంత అందంగా ఉన్నాడు, పిచ్చర్ తెలుసా. అలా మీ గాలి బయటకు వచ్చినా ఇంకో చెట్లు ఎంత అది డైలాగ్ వస్తలేదు, సారీ. ఒక్కసారి మా ఇంటికి కాదు ప్లీజ్. నేను రాను. అరే బతిమాలుతున్నావు కదా మేడం. రాను. హలో మిస్ ప్లీజ్ కమ్ మై హోమ్, మై యూట్యూబ్ మై మదర్ ఇన్ ఐ యూజ్. ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యే ప్లీజ్ ఒక్కసారి నా ఇంటికి రండి. నాకు ఎవరున్నాడు? మళ్ళా అది అంటారు యూ డోంట్ టు లవ్ ఐ మీ మ్యారేజ్. నా ఇంగ్లీష్ ఇలా ఉంటుంది, నాదంతా ఉత్తరప్రదేశ్ ఇంగ్లీష్ నాది. ఐడియా ఉందా ఉత్తరప్రదేశ్? నాకు లేదు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదండి. నాకు లవర్ ఉన్నాడు. आज मैम मेरा घर के बाहर आके जाओ जी, मेरे अम्मी को बता देता हूँ, तुम पसंद आते मैं तुम्हारे को क्या बोलते हैं मैरिज कर देता हूँ. సరే తరలే. నాకు హిందీ రాదు. నేను నేర్పిస్తా. నాకు వద్దు. ఇప్పుడు నేను ఏమన్నా తెలుసా హిందీలో? నాకు తెలియదు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే 2-3 కనిపెడతా అని చెప్పాను హిందీలో. అందుకే నాకు వద్దంటున్నా. అంటే 2-3 ఓహో 10 మంది కావాలా? నాకు నువ్వే వద్దు. నేను ఎందుకు వద్దు? నాకు లవర్ ఉన్నాడు అంటున్నా. అరే లవర్ ఫస్టీకరించాను. అరే లవ్వర్ వద్దు నాకు, మీరు బాగుండాలండి, మీరు అందంగా ఉండారు. నాకు ఈ బిస్కెట్లు వద్దు, నాకు లవర్ ఉన్నాడు. బిస్కెట్లా? అరే
కనపడతలేదు బిస్కెట్లు. ఏంటి అసలు మీ ప్రాబ్లం? బిస్కెట్లు కనపడతలేదు. ఒక్కసారి మా ఇంటికి ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ ఏంటి అసలు ఒక్కసారి మా ఇంటికి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి మా అమ్మ చూపించి. సతాయించకండి. నేను సతాయిస్తలేను, లవ్ చేస్తున్నా. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా. అరే ఎందుకు, ఒక్కసారి మా ఇంటికి రండి ప్లీజ్ 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 ఒక్కసారి. మేడం 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 ప్లీజ్ ఒక్కసారి మా ఇంటికి రండి. మా మమ్మీ చూపిస్తండి. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. కోపం కూడా ఎంత బాగుంటుంది తెలుసా మీరు? ఆ కోపం ఆనందం బా ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. రండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి. అదో నవ్వేశారు. మా మమ్మీ ఇంట్లో లేదు, ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ అలా మాట్లాడి కూర్చోద్దాం. ఈ పార్క్ నాకు డిస్టర్బెన్స్ ఉంది. పార్క్ ఈ పక్కన ఏదో సౌండ్ వస్తున్నాయి, మొత్తం నాకు నచ్చుతలేదు. ప్లీజ్ అండి. ఎక్కడికండి? పోలీసులకు ఫోన్ చేసేదాకా చూసుకోకు. అంటే పోలీసులా మ్యామ్? పోలీసులా మ్యామ్? మ్యామ్ నాకు భయం. ఏం పోలీసు అంటే చెప్తా నాకు. కుక్కర్ కొట్టి కొడతారు వాళ్ళు. ప్లీజ్ హలో హలో ప్రాంక్ 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 అంటే జస్ట్ ఇలా అమ్మాయిని ప్రాంక్ చేస్తుంటాం. ప్రాంక్ వీడియోస్. ప్రాంక్ అండి. ఏం ప్రాంక్? ఏం ప్రాంక్ చూడరా? ప్రాంక్ నేను చూడను. ఆయన ఇంత అందంగా ఉంటే ప్రాంక్ యాడ్ చేస్తారు. నేను మిమ్మల్ని అంత చూడాలని. నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. మా నందు యూట్యూబ్ ఛానల్స్ ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఇలా అమ్మాయిని ప్రాంక్ చేస్తుంటాం. జస్ట్ ఇలా ఫన్ జనాలకి ఫన్ ఇవ్వడం కోసం అంతే. తప్పుగా నేను తప్పుగా మాట్లాడితే సారీ. అప్లోడ్ చేసుకోవచ్చా? ఓకే చేస్తాను. మా యూట్యూబ్ ఛానల్ పేరు నందు ఫిలిం ఛానల్. ఒక్కసారి ఆ ఛానల్ కొంచెం ప్రమోట్ చేస్తే నేను చెప్పినట్టు చెప్తే చాలు, మీకు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. సరే కానీ ఎప్పుడైనా ఓకేనా కాదా అది ఒక్కటి చెప్పు. నందు ఫిలిం ఛానల్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అంటే చెప్ప ఫిలిం ఛానల్ యూట్యూబ్ ఛానల్. ఓకే బాయ్.